కులగణన సర్వే ద్వారా సామాజిక వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. బీసీల రిజర్వేషన్ అమలు చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్తామంటున్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. మీ కమిటీ ముందుకు వచ్చింది, దీనిపై ఎలాంటి చర్చ జరిగింది? అదే ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ప్లానింగ్ కమిటీ సెక్రటరీగా వ్యవహరించినటువంటి సుల్తానియా గారు, శేషాద్రి గారు, తర్వాత ఇంకా వాళ్ళ టీం అంతా కూడా రిపోర్ట్ అంతా తీసుకొచ్చి ఈరోజు మా సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. సబ్ కమిటీ తీసుకొచ్చిన వాళ్ళు అందించింది మీ ముందు ప్రజెంటేషన్ అంటే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 1 ఇయర్లో మేము నిర్ణయం తీసుకున్నది లాస్ట్ ఫిబ్రవరి 4th. ఈ 4th ఫిబ్రవరి లోపు మేము దాన్ని కంప్లీట్ చేసినాం. ఎంత సమగ్ర సర్వే చేయించుకొచ్చి అంటే కులాల వారీగా ఓవరాల్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ అంటే ఇంకా ముస్లిం అది ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారి ఆశయం మనమెంతో మనకంత ఆ భాగేదారిని అందరికీ ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, పొలిటికల్గా కానీ, మరి సామాజికంగా కానీ, ఎకనామిక్ కానీ వాళ్ళ యొక్క అసమానతలు తొలగించి ఈక్వాలిటీలోకి తీసుకురావాలి. బీసీ జనాభాకు తగ్గట్టుగా నిధుల కేటాయింపు జరగట్లేదు, వాళ్ళకు తగ్గట్టుగా రిజర్వేషన్లు జరగలేదు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి త్వరలో, దానికి సంబంధించి 42% రిజర్వేషన్ కావాలంటున్నారు. దీని మీద ఇప్పుడు ఇచ్చే ఈ నివేదిక ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? తప్పకుండా టైం ఉంది. ఫాస్ట్గా ఇప్పుడు ఈ 2-3 రోజులలో మరి క్యాబినెట్ కూడా మేము 4th అనుకుంటున్నాం. 4th క్యాబినెట్ అవుతుంది, అసెంబ్లీలో పెడతాం, అసెంబ్లీ నుంచి పైకి పంపిస్తాం. ఖచ్చితంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సుప్రీంకోర్టులు కూడా తమ తీర్పులను పునర్పరిశీలించుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని అడ్డుకోవడం కాదు, ఇది అవసరం, చారిత్రక అవసరం. 100 సంవత్సరాలుగా ఈ అసమానతలు ఇంకా కొనసాగడానికి అనేక అంటే ఇట్లాంటి తీర్పులు కూడా ఆటంకమవుతాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా తమ యొక్క నిర్ణయాలను సమీక్షించుకోవాల్సినటువంటి అంటే ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ పబ్లిక్ అవసరం, మేము పొలిటికల్ కాదు, పబ్లిక్ డిమాండ్ పబ్లిక్ అవసరం. కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం ప్రభుత్వాలైనా ఎవరైనా నిర్ణయం తీసుకోవాల్సి ఇప్పుడు జరిగిన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, దీనిపై మీరు ఎలా కౌంటర్ ఇస్తున్నారు? ప్రతిపక్షాలు కేసీఆర్ సర్వేలో రాలే, కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే అంటే ఎంత దుర్మార్గం. బీసీ సోదరులు ఆలోచించాలి, లేదా అణగారిన వర్గాలు మనం అందరం కూడా ఆలోచించాలి. అంటే మన కోసం జరిగేటువంటి కులగణలో వాళ్ళు పాల్గొనలేదంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత అహంకారం. ఇంకా వాళ్ళకు మాట్లాడే అధికారం ఉందా? నువ్వు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏది? ఏం చేసిన 10 ఏళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎక్కడైనా భూములు అవి గుర్తించడానికి పనికొచ్చింది తప్ప ప్రజలకు ఏమి ఇవ్వడానికైతే మీరు ఉపయోగించలేదు. కాబట్టి ఈరోజు మేము చేసిన సర్వే స్పష్టంగా మీ కళ్ళ ముందు పెట్టినాం. రేపు నిర్ణయాలు అవుతుంటే క్యాబినెట్లో ఖచ్చితంగా ఫలాలు అణగారిన వర్గాలకు అందుతాయి. తాము ఏదైతే సర్వే నిర్మించారో ఆ సర్వే ద్వారా మొత్తం అంటే ప్రతి ఒక్కరికి అణగారిన వర్గాల అభివృద్ధికి, వాళ్ళకి అంటే బీసీలకి న్యాయం చేసే విధంగా ఉంది అని చెప్పేసి, దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా తాము ఈ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పేసి 4వ తారీఖున దీని కేబినెట్ కమిటీ ముందుకు, అదేవిధంగా అదే రోజు అసెంబ్లీ ముందు కూడా చర్చకు పెట్టేసి దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ పాపరావుతో రామ్ నరేష్, మహాన్యూస్. సంబంధించి